Hi guys, welcome to my channel Pravika Lifestyle. So this is our room. ఇప్పుడు మన టెంట్ మన రూమ్ ఇక్కడ రూమ్ పక్కనే మన టెంట్. సో ఇప్పుడు తెచ్చిన లగేజ్ అంతా సర్దుతున్నారు. ఆ లోపల డాన్స్ దానికి వేస్తాం చాలు. ఇది కూడా సో నైట్కి డిన్నర్ కోసం మేము ఇంటి దగ్గరే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. రోటీస్, పులిహోర, చట్నీ అండ్ ఆలూ కర్రీ ఇవన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. నైట్ 9కి అలా మేము అందరం ఫ్యామిలీ ఒకే దగ్గర కూర్చొని డిన్నర్ చేసాం. మన టెంట్ ఓపెనింగ్ క్లాస్. ఎక్కడ కనపడుతున్నావు? అయిపోయాయి మా ఆఫీస్ అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇది లంపింగ్ ఫ్యామిలీతో వచ్చాం. ఎంజాయ్. మా టెంట్ లో ఉన్నాం ఇప్పుడు. మాకు స్పాన్సర్, మా వంట మనిషి, మా డ్రైవర్, మా ప్రొడక్షన్ మ్యాన్, మాకు సెక్యూరిటీ గార్డు, మాకు ప్రొడ్యూసర్ ముందు అలిగి వెళ్ళిపోయింది అతనే. డిన్నర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మేము కొంచెం ఫన్ చేసి దాని తర్వాత అరౌండ్ 10 అలా ఒక క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. మా రూమ్ ముందే క్యాంప్ ఫైర్ వేసుకొని పక్కనే మాకు క్యాంపింగ్ టెంట్స్ కూడా అలాట్ చేశారు. 2 క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి అండ్ ఆ రోజు క్రౌడ్ కూడా ఎక్కువ లేదు. సో ఉన్నదంతా మేమే యూజ్ చేసుకున్నాం. అండ్ అక్కడ మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకొని అందరినీ కూర్చొని మంచిగా మాట్లాడుతూ ఫన్ చేస్తూ కామెడీ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వన్ ఆఫ్ మై విష్ ఫుల్ఫిల్ టుడే ఏంటంటే క్యాంప్ ఫైర్ వేసుకొని చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ స్పెండ్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ మీకు కూడా ఇలాంటి విష్ ఉందా?
والله خوش يا اخي فلوس عندي خوش عندي لك راس قوية يا الحبيب سلفة صبوحة خطبها نصير بتعطيها بكاف خليك شبير عطيك صح فريسة زيد عليها شوي عندي بيزة المختار اللي عارفك سيدة سويلي وقت مكانها هيبة هيا سوي رقصة بياض يبلي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة المطريق ولا سوي ما فلوس عندي خوش فاصوة يا اخي تفوز والله خوش يا اخي فلوس عندي خوش فاصوة يا اخي تفوز والله خوش عندي راس قوية يا الحبيب سلفة صبوحة خطيبة فريسة زيد عليها అన్ని టాప్ సాంగ్స్కి డాన్సెస్ వేసాం. డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. అప్పుడు టైం అరౌండ్ 10:30 అలాగవుతుంది. ఐ థింక్ 11:15 10:30 అలాగవుతుంది. ఆ టైంలోని క్యాంప్ ఫైర్ దగ్గర ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచిగా టీ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. Golden
వంటలకి ప్రిపరేషన్ చేస్తున్నాం. వంట చూపించు. చికెన్ తెచ్చుకున్నాం నేను శనివారం అని చెప్పేసి. యాక్చువల్లీ సాటర్డే వచ్చాం, సాటర్డే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సండే కోసం సాటర్డే ప్రిపేర్ చేసేస్తున్నాం. సండే కోసం మేము చికెన్ కబాబ్, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చేయబోతున్నాం. మిక్సింగ్ చేస్తున్నాం. అక్క మొత్తం చికెన్కి మొత్తం ప్రిపరేషన్ మ్యారినేషన్ చేస్తుంది. అండ్ చికెన్ తవా ఫ్రై గ్రిల్ చికెన్ చేయడానికి. మన చికెన్ కర్రీ అవుతుంది. టైం 11:54 సాటర్డే. ఇంకొక 6 minutesలో సండే అవ్వబోతుంది. సాటర్డే నాన్ వెజ్ తినమని సండే కోసం ముందే ప్రిపరేషన్ చేస్తున్నాం ఫర్ నాన్ వెజ్. సో ఇక్కడ మనకి చికెన్ కర్రీ అవుతుంది అండ్ త్వరలో మనం చికెన్ బిర్యానీ అండ్ కబాబ్ చికెన్, గ్రిల్ చికెన్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మన కుకింగ్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, రండి చూసేద్దాం. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మన కోసం వెజిటేబుల్స్కి ఇప్పుడు షెఫ్స్ ఎక్కువైపోయారు, వంటలు తక్కువైపోయాయి అంటున్నా మా మమ్మీ. మన కుకింగ్ ప్రిపరేషన్స్ అయితే ఇందుకే బిర్యానీ ఎవరు వండబోతున్నారు? లుక్ అట్ దిస్ ట్రీ, సో బ్యూటిఫుల్ కదా. మా క్యాంప్ ఫైర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, ఎందుకంటే టైం 12 అవ్వబోతుంది. ఐ లవ్ దిస్. ఇక్కడ మమ్మీ మన కోసం చికెన్ కర్రీ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ అయిపోతుంది కదా మమ్మీ? చికెన్ కర్రీ పెట్టేసాక 5 minutesలో ఫుల్గా బిర్యానీ పెట్టి. సో 5 minutesలో మన చికెన్ రెడీ అవబోతుంది. గాయ్స్ టైం 12:15 అవుతుంది. ఇట్స్ ఏ సండే. హ్యాపీ సండే టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం పడుకోబోతున్నాం. సో దిస్ ఇస్ అవర్ రూమ్. So good night for now. So we're going to sleep for 1 hour just to take rest. ఇప్పుడు ఒక మంచిగా డాన్స్ చేసాం, ఇవన్నీ చేసాం. టు టేక్ రెస్ట్ వీఆర్ గోయింగ్ టు స్లీప్ ఫర్ 1 hour. టైం 1 అవుతుంది. మనం మేము చేసిన చికెన్ కర్రీ యమ్మీ. ఇప్పుడు మేము కబాబ్ చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాం. చీకులు, బిర్యానీ కోసం వెజ్జీస్, ఏదో పళ్ళు గాలి ఇదిగోండి కబాబ్కి. చూడండి చికెన్ కర్రీ స్పైసీ. చూడండి ఒకసారి. కబాబ్ చేస్తున్నాం. చెల్లికి నూనె రాయండి. నూనె అక్కర్లేదు, ఎక్కువ రాశారు కదా. లేకపోతే అలా మాడిపోతుంది. 2 గ్లాసులు అలా కదా, లైట్గా వేయాలి. అంతే తిప్పాలి, తిప్పు. కిందకి మంట వస్తుంది. ఆయిల్ ఉంది, స్పూన్ దుప్పట్లన్నీ బయటపడుతూ ఏదా ఇక్కడ పెట్టాను. పులిహోర ఇస్తావా?
అమ్మ నీళ్ళు కావాలంట. సీకిలమ్మి చిన్నది కావాలా పాటలు ఇల్లు బాబు మాడిపోతుంది. ఇంత ముందే చెప్తున్నాను, నువ్వు మాడిపోయినట్టు వంటక నేను అసలు తను నాకు స్పైసీగా ఉండాలి. గాయస్ 1 గంట అవుతుంది అండ్ వీఆర్ డూయింగ్ చీకులు. చూపించు. ప్రాపర్ కబాబ్ చీకులు చేస్తున్నాం. అండ్ బ్యాక్ సైడ్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయిపోయింది, చికెన్ బిర్యానీ చేస్తున్నారు. బాగా వేస్తాడు. పక్కన వేస్తాడు బావుకి. మేము చేసిన కబాబ్ చికెన్ నువ్వు దానికి ఒక దానికి ఒక అది పెద్ద పూలే మా పుల్లతోటి చాలా బాగుంది. సేమ్ అలాగ వచ్చింది. వాళ్ళకి తక్కింది వాళ్ళకి ఉంచమ్మా. అదే మన ఇద్దరికి రూమ్కి వెళ్ళిపోతావా? ఏదో మన రూమ్ అక్కడ ఉంది కదా. Guys, time is 2 and 2 o'clock మేము ఇంకా క్యాంప్ ఫైర్ లో ఉన్నాం. చీకులు సెషన్ అయింది, ఇప్పుడు బిర్యానీ సెషన్. ఇట్స్ టూ కోల్డ్. బిర్యానీ ప్లస్ చీకులు 2 అవుతున్నాయి. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, చూడండి చీకులు ఇప్పుడు 1 o'clock అవుతుంది. 2 o'clock అవుతుంది. ఇవన్నీ నావనుకుంటున్నాయి. మొక్కలు తిరిగి లోపు ఒక్కొక్క మనిషి వచ్చేస్తారు. ప్రస్తుతానికి కాల్చడం వరకే మాది. ఈ లోపు ఈ మొక్కలు కాదు, ఈ లోపు మా పిల్లలందరూ ఎగబడిపోతారు. మా మాయ మా అక్క కూడా పడుకొనే ఉన్నారు, ఎవరికో మొక్కలేదు. మా సినిమాయ ఒక ½ కేజీ తినేసి పడుకున్నారు. మా పిల్లలు ఉన్నారంటే మరికొంత దోతలు వాళ్ళిద్దరూను అబద్ధాలు ఫ్రెండ్స్ అంతే. ఒకడో లేదు. కాలుస్తుంది మమ్మీ. యాక్చువల్లీ కబాబ్ దాంట్లో బొగ్గులు అయిపోయాయని పొయ్యిలో కాలుస్తున్నారు. పట్టుకెళ్ళిపోతాం. ఇవి కాదు, రైస్ పెట్టడం మానేద్దామా? అలాగే గాయస్ ఇప్పుడు 2:10 అవుతుంది అండ్ మేము వేడి వేడి చికెన్ బిర్యానీ తింటున్నాం. బాగునే పిల్లలు లేపనమ్మా తినరా? సరే సరే సో టైం 2:10 అండ్ వి హావ్ ఇట్. నువ్వు మాట్లాడకపోతే ఆయనకే మంచిది. నష్టమే లేదు. టేస్ట్ చేద్దాం. పొగలు వస్తుంది. ఇలా రాగానే తిరగలమా? ఆనందం వేరే. చికెన్ బిర్యానీ అదిగా పిండి తినేస్తే బాగుంది కదా, అంత వేడిగా. అడిగెళ్ళింది రమ్మనమ్మా. ఎంత వేడిగా మళ్ళీ మిస్ అవుతుంది. ఒకసారి పిల్లమ్మా, డాడీ రమ్మంటారు చెప్పు. గాయస్ టైమ్ ఇస్ నౌ 2:30 అండ్ ఇప్పుడు మేము క్యాంప్ ఫైర్ ఎండ్ చేసాం. బిర్యానీ అన్ని తిని 2:33 పడుకోవడానికి వెళ్తున్నాం ఫర్ 1 hour. సో 4 o'clock కి మళ్ళీ మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలి.
గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో మేము చెరువుల వెనం వ్యూ పాయింట్కి వెళ్ళాం. అక్కడ సన్ రైజ్ అండ్ అక్కడ టైం ఎలా స్పెండ్ చేసాం అనేది చూపిస్తాను. అండ్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్, బ్రోకలీ, జుకినీ ఫార్మ్, ఫ్లవర్ గార్డెన్, ఇంకా మరిన్ని ఎక్సైటింగ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గరలోని దింసా డ్యాన్స్ కూడా వేసాం. ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా లంసింగ్కి వెళ్ళారో లేదో నాకు కమెంట్ చేయండి. వెళ్తే మీరు ఎలా టైం స్పెండ్ చేశారు అండ్ ఇంకా లంసింగ్లోని చూడవలసిన ప్లేసెస్ ఏటైతే ఉన్నాయో నాకు చెప్పండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళి షూట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కమెంట్ చేయండి. బాయ్.